శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు మధ్యలో శుక్రగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి సుమారుగా 27 రోజులు సంచరించడం జరుగుతుంది. ఈ ప్రయాణంలో మేషరాశి వారికి ఎటువంటి లాభాలు కలుగుతాయి అని ఈ వీడియోలో మనం పరిశీలించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ శుక్రుడు ఈ మేషరాశి వారికి ధన సప్తమాధిపతి, అంటే అటు కుటుంబ సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ శుక్రుడు ఈ మేషరాశి వారికి ప్రధాన గ్రహం ఉంటుంది. సో అటువంటి శుక్రగ్రహం ఈ మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి సహజ భాగ్యాధిపతి అయినటువంటి గురుగ్రహంతో కలిసి ఉండడం, ఎవరి జన్మజాతకంలో అయినా వారి జీవితంలో ఒక అదృష్టకరమైనటువంటి జీవితం, అలాగే సర్వ భోగాలతో చాలా లగ్జరీగా లైఫ్ కలగాలంటే శుక్రగ్రహం బలంగా ఉండాలి. అలాగే గురువు జ్ఞానకారకుడు, ఆయుష్కారకుడు, సంతానకారకుడు, అదృష్టకారకుడు కాబట్టి ఈ 2 గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఆ జాతకుడి యొక్క జీవితం చాలా అదృష్టకరంగా వెళ్తూ ఉంటుంది. అటువంటి ప్రధాన గ్రహాలైనటువంటి గురుగ్రహంతో శుక్రగ్రహం కలియడం వల్ల మరి మేషరాశి వారికి కలిగే ఫలితాలు ఏంటి ముందుగా పరిశీలించినప్పుడు, ప్రధానంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి, లేదంటే ఒక మీ కుమార్తె, లేదంటే మీకు సంబంధించిన మీ భార్య, మీ కుటుంబంలో ఒక స్త్రీకి, లేదంటే మీ కుటుంబంలో ఒక సభ్యునికి దూర ప్రాంతంలో ఉన్నవారైనా సరే, ఇక్కడ ఉన్నవారికైనా సరే వారికి స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. ఆ స్థానచలనంలో వారికి ఉద్యోగం రావడం వల్ల కానీ, వివాహం జరగడం వల్ల కానీ వాళ్ళకి కంప్లీట్గా వారి యొక్క జీవితం మారబోతుంది. అలాగే సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఈ భాగ్యాధిపతి గురువుతో కలిసి ఉచ్చగురువుతో కలిసి ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామికి ప్రస్తుతం ఏదైతే ప్రధానంగా సరైనటువంటి ఉద్యోగం అయితే లేదో ఆ ఉద్యోగం అన్నది కంప్లీట్గా లభిస్తుంది. అలాగే ఏదైనా ఒక స్థిరమైనటువంటి గృహ నిర్మాణం చేసుకోవాలన్నా, స్థిరాస్తి కొనాలన్నా ఈ సమయంలో అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ యొక్క జాతక ప్రకారం ఇప్పుడున్నటువంటి గోచార ప్రకారం సప్తమాధిపతి భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు చాలా వరకు దర్శిస్తారు. ప్రధానంగా మీ జీవిత భాగస్వామికి ఒక స్టెబిలిటీ రావడం జరుగుతుంది. వారి జీవితంలో ఈ రాబోయే 27 రోజుల్లో ఏదో ఒక శుభం వారి జీవితంలో ప్రధానంగా జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి కంప్లీట్గా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ జాతకుడు విదేశంలో ఉన్నాడు, అక్కడ సంబంధాలు అంటే విదేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయితో కానీ, ఈ జాతకురాలు అమ్మాయి అయి ఉంటే విదేశంలో పనిచేస్తున్నటువంటి అబ్బాయితో కానీ వివాహం కుదిరే అవకాశం ఉంది. కుదరడంలో కూడా ఎంబటనే కూడా నిశ్చితాంబాలు తీసుకోవడం, వివాహ ప్రయత్నాలు చక్కచక్కమని జరిగే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇది చాలా సహజంగా పెద్దలు కుదిర్చిన వివాహానికే ఇది చాలా వరకు అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా అటు భాగ్యాధిపతి సప్తమాధిపతి 2 కూడా కలిసి ఉండడం, ఈ గ్రహాలపైన ఎటువంటి పాపదృష్టి లేకపోవడం వల్ల 100% ఈ రాశి వారికి సాంప్రదాయ వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మరి అలాగే ఈ మేషరాశి వారు చాలా కాలంగా ఒక గృహం కొనుక్కోవాలని కానీ, ఏదైనా కొత్త గృహంలోకి మారడం కానీ, ఏదైనా గృహప్రవేశం చేయడం కానీ చాలా వరకు జరిగే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా వీళ్ళకి ఇంపార్టెంట్గా ఏంటంటే శని భగవానుడు 12వ స్థానంలో ఉండడం, 12వ స్థానానికి 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ గురు శుక్రుల కలయిక చాలా వరకు ఈ రాశివారు అంటే మేషరాశి వారు చేసే ఇన్వెస్ట్మెంటు అది చాలా వరకు ఏదైనా ఒక శుభకార్యం కొరకు కానీ, పిల్లల చదువు కొరకు కానీ,
ఏదైనా ఒక విలాసవంతమైనటువంటి లగ్జరీ ప్లాట్ అవ్వచ్చు, గృహం అవ్వచ్చు, అటువంటివి కొనుక్కొని జీవితం చాలా ఆనందకరంగా, అంటే ఇతరుల వారు ఇష్టపడే విధంగా మీ అభివృద్ధి ఈ సమయంలో చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఎవరైతే సినిమా రంగంలో ఉంటారో, లేదంటే టీవీ, మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉంటారో వారికి కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. వారిలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం, చక్కటి ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద వెంచర్లు స్టార్ట్ చేయడం, చాలా ఖరీదైనటువంటి ప్రాంతాల్లో మీ యొక్క వ్యాపార వ్యవహారాలు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అటు ఏ రంగంలో ఉన్నవారికైనా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతంగా ఈ మోడలింగ్ చేస్తున్న వాళ్ళు, ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నవారు, ఆర్కిటెక్టులు, సివిల్ ఇంజనీర్సు, వీళ్ళందరికీ కూడా కంప్లీట్గా మీకు సొంత ప్రాంతంతో పాటు వేరొక ప్రాంతంలో మీరు చాలా అభివృద్ధికరంగా మీ యొక్క నైపుణ్యాన్ని చాటి చెప్పడం కానీ, మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే గత కొద్ది కాలంగా వెనకబడి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం ఈ సమయంలో కొంతవరకు పుంజుకోవడం, ఎవరైతే ఆ రంగంలో ఉంటారో వాళ్ళకి చాలా ప్రాధాన్యత కూడా ఏర్పడడం అన్నది ఈ కలయిక వల్ల ఏర్పడుతూ ఉంటుంది. బట్ అన్ని విషయాల కన్నా ప్రధానంగా ఈ రాశివారు ఈ సమయంలో ఏదైనా ఒక ఖరీదైనటువంటి ప్రాంతంలో, అది విహారయాత్ర కానీ, విలాసవంతమైన యాత్ర కానీ, లేదంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంతమంది కొద్ది రోజుల పాటు ఒక ప్రశాంతమైన జీవితం కోసం వారి యొక్క బాధ్యతలకు దూరంగా చాలా హ్యాపీగా గడపడానికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. బట్ ఏదైనా ఇటువంటి కలయిక సుమారుగా 12 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ రాశి వారికి ఇది ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం ఏర్పడినటువంటి అంశమహాపురుష యోగ ఫలితాలన్నీ కూడా ఈ శుక్రగ్రహం కలయడం వల్ల అది చాలా విపరీతంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీ యొక్క గృహంలో ఏదో ఒక శుభకార్యం, ఏదో ఒక పుణ్య కార్యక్రమం జరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులంతా కూడా ఒక చోట కలుసుకొని ఏదో ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టడానికి ఇది కారణమవుతూ ఉంటుంది. బట్ ఏదైనా మేషరాశి వారు ఈ గ్రహస్థితి వల్ల జీవితంలో 12 సంవత్సరాల తర్వాత ఒక కొత్త లైఫ్ని చూడబోతున్నారు. అలాగే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, శుభకార్యాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చాలా చక్కని కాంబినేషను. బట్ ఈ కాంబినేషన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే జీవితంలో ఒక గొప్ప సమయం మీకు రాబోతుంది. గ్రహాల అనుకూలత పొందాలంటే 2 విధాలుగా వాటి అనుకూలత మనం పొందొచ్చు. అంటే ఆ గ్రహానికి జపం చేయడం వల్ల, ఏంటంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. నా అనుభవంలో ఈ యుగంలో ప్రతి గ్రహానికి ఒక కుటుంబ సభ్యుడు మన ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులను మీరు గౌరవించి సత్కరించడం వల్ల అతి తొందరగా మీరు ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అంటే రవి అనుగ్రహం పొందాలి అనుకున్నప్పుడు తండ్రి గారిని గౌరవించి, తండ్రి గారు చెప్పినట్టు వింటూ, మనం ఏదైనా ఒక పని చేసే ముందు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందో, లేదంటే ఒక పని చేసే ముందు తండ్రి గారి యొక్క అనుమతి తీసుకొని మీరు ఆ ప్రయత్నం చేస్తే రవిగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభించడం జరుగుతుంది. అదే చంద్రుడు తల్లిగారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిగారి అనుగ్రహం పొందాలంటే ఆమెకి ఏదో ఒక ఆవిడకి ఇష్టమైనటువంటి స్వీట్ పెట్టి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఆవిడ మాట వింటే చాలు మీకు చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఈ ప్రధానంగా శుక్రగ్రహం, మరి గురుగ్రహం, ఈ గ్రహాల యొక్క అనుకూలత పొందాలి అనుకుంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ స్తోత్ర పారాయణ, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఇవి పారాయణ చేయడం వల్ల ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎప్పుడు రెగ్యులర్గా ఒకే టైంలో చదవాలి. చాలా శుచిగా శుభ్రంగా ఉండవలసి ఉంటుంది. ఎప్పుడు పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. అలాగే గృహాన్ని కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఈ సమయంలో మీరు అబద్ధం ఆడటం కానీ, స్త్రీలను వేధించడం కానీ, స్త్రీలతో చిన్నచూపు చూడటం కానీ ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా చక్కగా ఈ లక్ష్మీ స్తోత్రాలు చదవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా మీకు లభించడం జరుగుతుంది. మరి ఇంకా తొందరగా రావాలంటే మీ భార్యకు కానీ, మీ సిస్టర్స్కి కానీ, మీ అత్తగారికి కానీ, అమ్మగారికి కానీ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళకి నూతన వస్త్రాలు, పసుపు కుంకాలు బహుకరించడం వల్ల, వాళ్ళ పాదాలకి నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీరు
లక్ష్మీదేవి కృపకి పాత్రులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహం, గురువు అంటే మీ గురువు మీకు ఏదైతే విద్య నేర్పాడో ఆ గురువుని సత్కరించడం వల్ల, పూజించడం వల్ల, గురువుని గౌరవించడం వల్ల మీకు కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా తొందరగా గురుగ్రహ అనుగ్రహం లభించాలంటే ఈ దక్షిణామూర్తి ఫోటో మీ గృహంలో గోడకి అలంకరించి శనగలతో కూడినటువంటి దండ ఈ దక్షిణామూర్తి అలంకరించి, ముఖ్యంగా విద్యార్థులు, కొత్తగా నిరుద్యోగులు లాంటి వాళ్ళు, ఉద్యోగం ఆశించే వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు. మీరు ఆ దక్షిణామూర్తి ఫోటో వంక చూస్తే చాలు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు బాధ కలిగినా ఇంకోటి కలిగినా ఆ విగ్రహం, ఆ ఫోటో వంక తదేక దీక్షతో చూడటం వల్ల 100కి 100 పాళ్ళు ఆ గురుగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభిస్తుంది. సో ఈ సింపుల్గా మీరు ఈ గురుగ్రహ అనుగ్రహాన్ని పొందగలరు. పైపెచ్చు మీరు ఏదైనా గురువు ఉంటే ఆ గురువు సంబంధించినటువంటి ఏ దైవాన్ని పూజించమంటాడో ఆ దైవాన్ని పూజించడం, మీ జన్మజాతకంలో 9వ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని ఆరాధించడం వల్ల, దానికి సంబంధించిన దైవాన్ని పూజించడం వల్ల కూడా తొందరగా అదృష్టవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.